నమస్తే, వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఈరోజు ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఆరోగ్యశ్రీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఇదొక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. 2007లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా, పేదవారందరికీ కూడా ఒక క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ఉండాలి. డెఫినెట్లీ అందరికీ మెరుగైన వైద్యాన్ని అందించాలి అని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించారు. ఈరోజు మనం ఫ్యాక్ట్ చెక్లో భాగంగా అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పుడు అనేకమైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొంతకాలం ఆరోగ్యశ్రీని ఆపేశారు ఆంధ్రప్రదేశ్లో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈరోజు అసలు నిజంగా ఆపారా, ఆపలేదా, ఎందుకు ఆపారు, అసలు నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమైనా డిమాండ్ చేస్తున్నాయి అనేది ఈరోజు మనం ఈ ఫ్యాక్ట్ చెక్లో భాగంగా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఫ్యాక్ట్ చెక్ గతంలో మనం చూస్తే అందరికీ నాణ్యమైన వైద్యం అనే పేరుతో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని 2019 నుంచి 24 మధ్య వరకు వైసీపీ గవర్నమెంట్లో యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించారు. తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, పేదలందరికీ ఆధునిక వైద్యం అనే పేరుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా వైద్యం అందిస్తూ ఉంది. సో ముఖ్యంగా అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీన్ని ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. రైట్, అంటే దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే, అది వైసీపీ గవర్నమెంట్ అయినా లేదంటే కూటమి ప్రభుత్వం అయినా, స్పెషల్లీ టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైనా సరే దీన్ని ఒక కాంట్రాక్ట్ లాగే చూస్తున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వందల వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడతా ఉన్నారు హాస్పిటల్స్కి. కానీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళకి అల్టిమేటం జారీ చేసి ధర్నాకు దిగుతున్నాం, మా డబ్బులు మాకు ఇస్తేనే మేము మళ్ళీ వైద్యం స్టార్ట్ చేస్తామనే పరిస్థితికి వచ్చిందనమాట. అంటే ఏ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని అనేది ఇంతవరకు ఆపలేదు. సాక్షాత్ కేసీఆర్ కూడాను ఆయన అసెంబ్లీలో కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకం స్టార్ట్ చేశారు కాబట్టి అదే పేరుతో మేము ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నాం అని చెప్పారు. అంటే అలాంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండడంతో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా సమ్మె చేస్తున్నారు, అల్టిమేటం జారీ చేస్తున్నారు, మేము వైద్యం అందించాం, ఆరోగ్యశ్రీ మా హాస్పిటల్లో పనిచేయడం లేదు అని చెప్పేసి ఎవరైతే వైద్యం కోసం వెళ్ళారో వాళ్ళకి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈరోజు మనం ఎన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, ఎవరి హయాంలో, టీడీపీ హయాంలో ఎంత ఉంది, వైసీపీ హయాంలో ఎంత ఉంది, ఆ తర్వాత ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఎంత పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అసలు నెట్వర్క్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి. ఒకవేళ ఇన్ని వందల వేల కోట్లు కనుక పెండింగ్ పెడితే సామాన్య మానవుడు ఏ విధంగా వైద్యం కోసం పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారు. సో ఒకసారి చెక్ చేద్దాం ఎవరి హయాంలో ఎంత అప్పు ఉంది. రైట్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం చూస్తే ఒక్కసారి ఆరోగ్యశ్రీ 2007లో స్టార్ట్ చేశారు. ఇది చాలా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరికీ మెరుగైన వైద్య సేవలు, అంటే ఫ్రీ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది అందించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఇది ఒక ఇన్సూరెన్స్ మోడ్లో ఉండేది. ఫస్ట్ పేమెంట్ చేస్తారు, గవర్నమెంట్ పేమెంట్ చేసేది హాస్పిటల్స్కి, ఆ తర్వాత కొంతగా వాళ్ళు వైద్యం చేయించుకునేవాళ్ళు, దాని తర్వాత ఏమైనా బకాయిలు ఉన్నా సరే వెంటనే ఇమీడియట్గా చెల్లించేవాళ్ళు. రైట్, 2007 ఇది స్టార్ట్ చేస్తే 2007 నుంచి 11 వచ్చేపాటికి ఇది ఏ విధంగా రూపాంతరం చెందిందంటే ముందు అసలు ఒక ట్రస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. పూర్తిగా 2011లో ఇది ఒక ట్రస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఏంటి ట్రస్ట్ మోడ్ అంటే ఫస్ట్ వైద్యం చేయండి, దాని తర్వాత ప్రభుత్వం మీకు ఏవైతే పెండింగ్ బిల్లు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లు అందిస్తూ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది అనమాట. అంటే ఆరోగ్యశ్రీ తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ 2004 అలాగే 2007 మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా దీనిపైన వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళు అనమాట. మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉండేవి. అంటే దీన్ని ఉద్దేశంగా తీసుకున్న ప్రభుత్వం 2007లో ఏది ఏమైనా సరే ప్రజలందరికీ న్యాయం చేయాలి, మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి, అంటే ఇక్కడ చాలా క్లియర్గా CMRF ద్వారా వీళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. అంతకుముందు మీ అందరికి డౌట్ రావచ్చు, మరి ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి పరిస్థితి అంటే CMRF, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించాలి. ముఖ్యమంత్రి ఏదైతే రిలీఫ్ ఫండ్ ఉంటుందో, సహాయ నిధి ఉంటుందో, ఆ నిధి నుంచి ఈ యొక్క పేదలందరికీ కూడా వైద్యం అందించేవాళ్ళు. వీళ్ళు అర్జీ పెట్టుకోవడం, ఈ అర్జీ ద్వారా వాళ్ళు ఫండ్ రిలీజ్ చేయడం, ఇవన్నీ జరిగేవి. రైట్, ఇది 2007 వరకు ఈ విధంగానే కొనసాగింది. 2007 నుంచి 2009 మధ్య కాలంలో పూర్తిగా క్లియర్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అన్ని కూడా కొంత అర్జీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. రైట్, దాని తర్వాత 2004 నుంచి 2009 వైఎస్ఆర్ పీరియడ్లో, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపుగా ఈ ఆరోగ్యశ్రీ మీద 2500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ పేదలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి ఇంత పెద్ద మొత్తంలో, అంటే దాదాపుగా 2500 కోట్ల రూపాయలు ఇక్కడ 2009 నుంచి ఒకసారి చెక్ చేస్తే, అంటే ఇది సెకండ్ టర్మ్ ఆఫ్
కాంగ్రెస్ గవర్నమెంట్ పీరియడ్ 2009 నుంచి 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోషయ్య కానీ ఆల్మోస్ట్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు సీఎంలుగా ఉన్నారు. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి ఉన్న 5 సంవత్సరాల్లో మొదట్లో స్టార్టింగ్లో 2,500 కోట్లు ఈ యొక్క ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడితే తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2009 నుంచి 14 వరకు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే రోషయ్య గారు వీళ్ళు ముఖ్యమంత్రిగా హయాంలో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీని ద్వారా చంద్రబాబు నాయుడు వచ్చారు. సిబిఎన్ హయాంలో ఏం జరిగింది, ఎంత జరిగింది అంటే ఇక్కడ దాదాపుగా దీని పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవగా ప్రకటించారనమాట. అంటే అప్పటి నుంచి 2014 నుంచి 19 వరకు అంటే స్టేట్ బైఫర్గేషన్ తర్వాత 2014 నుంచి దాదాపుగా 19 వరకు ఎవ్రీ ఇయర్ 1000 కోట్ల నుంచి 1,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారనమాట ఆరోగ్యశ్రీ కోసం. ఇది ఎన్టీఆర్ వైద్య సేవ అనే పేరు మార్చి సంవత్సరానికి పర్ ఇయర్ 1000 నుంచి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇక అక్కడ నుంచి కేవలం అంటే ఇక్కడ ఎంత వస్తుంది దాదాపుగా 5,000 నుంచి దాదాపుగా 7,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు ఇక్కడ. అంటే బకాయిలు లేవా అంటే బకాయిలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తున్నాయి. అంటే వీళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ సంవత్సరంలో ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దాని తర్వాత అసలు ఏం జరిగింది, ఎంత అప్పు ఉంది, ఇందులో ఎవరు ఎంత బకాయిలు ఉంచారు అనేది తర్వాత మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ వైసీపీ గవర్నమెంట్లో మనం చూస్తే వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 మధ్య అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉన్నాయి. ఇది 24 జూన్ అనుకోండి, 24 జూన్ 2019 నుంచి ఈ హయాంలో దాదాపుగా 5,300 కోట్ల రూపాయలు వీళ్ళు కూడా ఖర్చు పెట్టారు. ఇక ఇందులో అప్పులు ఎంత ఉన్నాయి ఏంటి క్యారీ ఫార్వర్డ్ అవుతా వస్తుంది ఎవ్రీ ఇయర్. వీళ్ళు ఖర్చు పెట్టింది 5,300 కోట్లు. దాని తర్వాత 2023-24కి సంబంధించి ఒక్కసారి అప్పు చెక్ చేస్తే 2023 అలాగే 24 సమయానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పైనే అప్పులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ఎవరు చెల్లించలేదు. అంటే గత ప్రభుత్వాల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. అది మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత టీడీపీ తర్వాత మళ్ళీ వైసీపీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ప్రతిదీ క్యారీ ఫార్వర్డ్ అవుతానే వస్తూ ఉంది. రైట్, అసలు ముఖ్యంగా ఇంకా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్కి సంబంధించి అక్టోబర్ 2025కి సంబంధించి మేము 3,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసాము. ఇంత పెద్ద మొత్తంలో ఫండ్ 2025లో 3,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు. అంటే ఇందులో ఎంతవరకు ఏంటి అనేది మనం తర్వాత లెక్కలు చూసుకుంటే ప్రస్తుతానికి 3,350 కోట్ల రూపాయలు ఈ బకాయి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో అంటే 3,350 కోట్ల రూపాయల బకాయిలు స్టిల్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి అప్పులు ఉన్నాయి. అంటే ఎవరి హయాంలో ఎంత అప్పు ఉంది అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ 2004 నుంచి 2009 ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 9 వరకు దాదాపుగా ఇక్కడ నీళ్ళు అని చెప్పాలి. బకాయిలు అయితే ఏం పెట్టలేదు వీళ్ళు. అంటే ఇక్కడ కేవలం 2 సంవత్సరాలే కాబట్టి 2007లో స్టార్ట్ అయింది, 2009 వరకు చూస్తే నీళ్ళు అనమాట. ఇది ఇక్కడ ఏం లేవు, అప్పులు అనేది ఏం లేవు. దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అంటే 2009 తర్వాత 14 వరకు స్టేట్ బైఫర్గేషన్ వరకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పెద్దగా లేవు, మహా అయితే ఒక 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది. దాని తర్వాత 2014 నుంచి 19 వరకు ఎంతంటే చంద్రబాబు నాయుడు హయాం ఇది దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు పైనే ఖర్చు. ఇది ఖర్చు పెట్టామని చెప్తున్నారు. తర్వాత అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ 2015 నుంచి 2015లో ఒకసారి అప్పు చూసుకుంటే 100 కోట్లు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయి ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల పైనే అప్పు ఉంది. ఇది ఎక్కడ అంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందాక మనం అనుకున్నట్లు ఒక 50 కోట్ల 100 కోట్ల అప్పు ఉంది. అప్పుతో పాటు ఇది కొంచెం చేరిందనమాట కేవలం 1 సంవత్సరానికి సంబంధించి. దాని తర్వాత మనం చూసుకుంటే 2016-18 ఇది అప్పు ఎంత అయిందంటే 500 కోట్ల రూపాయల పైనే, 500 కోట్ల రూపాయల పైనే ఉంది. దాని తర్వాత 2019లో 650 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి. ఇక 2021 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2,200 కోట్ల రూపాయల అప్పు ఉంది ఇక్కడ. 2022కి సంబంధించి మనం చెక్ చేస్తే 22-23 టైంలో ఇక్కడ మరి కొంత పే చేశారు. 1,500 కోట్ల రూపాయలు అప్పు, మాకు 700 కోట్ల రూపాయలు బకాయిలు తీర్చినట్టున్నారు ఈ సంవత్సరానికి 2022-23కి సంబంధించి. అట్ ద సేమ్ టైం వైసీపీ గవర్నమెంట్ దిగిపోయే సమయానికి ఎండ్ ఆఫ్ ది వైసీపీ గవర్నమెంట్ 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంచారు వీళ్ళు. 2,000 కోట్ల రూపాయలు పైనే
ఇంత బకాయిలు ఉంచారనమాట. రైట్. ఓవరాల్గా ఇప్పుడు వరకున్న అప్పు ఎంత అంటే 3,350 కోట్ల రూపాయల పైనే ఉంది. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్పు. ఇది ఎవరి ప్రభుత్వంలో ఎంతెంత ఉందనేది చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ కేవలం ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఎంతో అద్భుతమైన పథకం, ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలి, ప్రజలందరికీ మంచి చేయాలని అందించిన ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేవలం ఒక కాంట్రాక్ట్ లాగే చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించిన యాజమాన్యం అంతా ధర్నా చేయడం, సమ్మెలు చేయడం, మేము వైద్యం అందించామని చెప్పడం, ఈలోగా మళ్ళీ వాళ్ళందరినీ కూడా మీటింగ్ పిలవడం, చర్చలకు పిలవడం, వాళ్ళతో మాట్లాడడం, ఎంతో కొంత ఫండ్ని వాళ్ళకి బకాయిలు కొద్దిగా చెల్లించడం, ఒక 10%, 20%, 30% బకాయిలు చెల్లించడం మళ్ళీ యాజ్ యూజువల్ అవుతుంది. కానీ సామాన్య మానవుడికి, బిలో పావర్టీ లైన్, పేదరికానికి దగ్గరగా ఉన్న, పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే నెపంతో పెట్టిన యొక్క ఆరోగ్యశ్రీని నేటి ప్రభుత్వాలు డిలే చేస్తూ ఉన్నాయి. నేటి ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి. వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు ఉన్నాయి. అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళకంటూ ఒక భరోసా ఉండాలి, భయం ఉండకూడదు, ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయా రావా అని అనుమానం ఉండకూడదు. అంటే నేటి ప్రభుత్వాలు ఆ విధంగా వ్యవహరిస్తున్నాయి. సామాన్య మానవుడికి నాణ్యమైన వైద్యం అందించడానికి పెట్టిన ఈ పథకాన్ని ఈరోజు గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయి. సో దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వాలన్నీ కూడా గ్రహించి నెల నెల ఎంత వేసినా సరే, కొంత బడ్జెట్ చెల్లించినా సరే, కొంత బడ్జెట్ని అలొకేట్ చేసినా సరే 3,350 కోట్ల రూపాయల అప్పు క్రమక్రమంగా ఒక సంవత్సరంలోపు తీరే అవకాశం ఉంది. ప్రతి పేదవాడికి కూడా మెరుగైన వైద్యం అందుతుందనే ఆశ కలుగుతుంది పేదవాళ్ళకి. సో ప్రభుత్వాలన్నీ కూడాను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీకి అందించి ఇవ్వాల్సిన బకాయిలు ఏవైతే, చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లిస్తే పేద ప్రజలు కొంచెం మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు. అంటే ఏదైనా పెద్ద జబ్బు చేస్తే పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ప్రభుత్వం మనకు అండగా ఉంటుందనే భరోసా పేద ప్రజలందరికీ ఉంటుంది కూడా.